ఒక సందడిగా ఉండే నగరంలో ఒక ఎండ మధ్యాహ్నం జంతువులంటే అమితమైన ప్రేమ కలిగిన 10 ఏళ్ల బాలుడు మార్టిన్ పాఠశాల నుండి తిరిగి వస్తున్నాడు. తన బ్యాగును వీపున తగిలించుకుని అతను ప్రధాన వీధి వెంట నడుచుకుంటూ వెళుతుండగా బేకరీ ఎదురుగా ఒక చిన్న గుసగుస వినికిడి వినిపించింది. ఆసక్తిగా మార్టిన్ ఆ శబ్దం వచ్చిన వైపు పరిగెత్తాడు మరియు ఒక పార్కు బెంచ్ కింద భయంతో ముడుచుకొని ఉన్న ఒక చిన్న బలహీనమైన కుక్కను కనుగొన్నాడు. ఆ కుక్క మురికిగా భయంగా కనిపించింది. స్పష్టంగా కొంతకాలంగా విధుల్లోనే జీవిస్తోంది. వెంటనే సంకోచించకుండా మార్టిన్ జాగ్రత్తగా కుక్క దగ్గరికి వెళ్ళాడు. హే చిన్నారి, అంతా బాగానే ఉంటుంది అని మార్టిన్ మృదువైన స్వరంతో అన్నాడు, నెమ్మదిగా తన చేతిని చాచి. కుక్క మొదట కొంచెం వెనక్కి తగ్గింది, కానీ తర్వాత శాంతించింది. కుక్క కాలికి గాయమైందని మార్టిన్ గమనించాడు. అయ్యో, నిన్ను మళ్ళీ ఆరోగ్యంగా మార్చడానికి మనం సహాయం చేయాలి అని అతను గునుకున్నాడు మరియు పశువైద్యురాలుగా పనిచేసే తన తల్లి వద్దకు కుక్కను తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కొద్దిసేపు కిరాణా దుకాణంలో ఆగి అక్కడ కొన్ని కుక్క బిస్కెట్లు కొన్న తర్వాత మార్టిన్ ఆ కుక్క విశ్వాసాన్ని మరింతగా పొందగలిగాడు. నెమ్మదిగా మరియు సహనంతో వారు మార్టిన్ ఇంటికి చేరుకున్నారు. అతని తల్లి వెంటనే సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆమె కుక్కను పూర్తిగా పరిశీలించి గాయాన్ని నిపుణులైన వైద్యంతో నయం చేసింది. మార్టిన్ తన కొత్త స్నేహితుడికి గోరువెచ్చని నీటితో స్నానం చేయించాడు. అతను కుక్కను పరధ్యానంలో ఉంచడానికి కథలు చెబుతున్నాడు. తరువాతి వారాల్లో మార్టిన్ ప్రతిరోజు కుక్కను జాగ్రత్తగా చూసుకున్నాడు, ఆడుకోవడం నేర్పించాడు మరియు కోలుకున్న తర్వాత దాని సంతోషకరమైన స్వభావానికి అనుగుణంగా సన్షైన్ అని పేరు పెట్టాడు. త్వరలోనే సన్షైన్ మార్టిన్ కుటుంబంలో ఒక ప్రియమైన సభ్యుడయ్యాడు. ఎల్లప్పుడూ మార్టిన్ను పాఠశాల నుండి సంతోషంగా తీసుకెళ్లడానికి మరియు వారి దృఢమైన స్నేహం మొదలైన సందడిగా ఉండే వీధుల్లో ఎండ మధ్యాహ్నాల్లో తిరగడానికి సిద్ధంగా ఉండేది.